అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆలోచనలు మీకు అంతగా కలిసి రావు. కాబట్టి ఈ రోజు ఎక్కువగా ఆలోచించకండి. మీ సమయం బట్టి ప్రయత్నాలు చేయండి. అదే మంచిది. అవసరాలు పెరిగి కొత్తగా రుణాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంలో చికాకులు అయితే తప్పవు. కష్టపడ్డ ఫలితం అనేది కనిపించదు. ఈ రోజు కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురై సవాలుగా మారతాయి. బంధువులు మిత్రుల నుంచి కాస్త విమర్శలు ఉంటాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అంతగా లాభించదు. ఉద్యోగులకు బాధ్యతలు మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చిత్ర పరిశ్రమ వారు శాస్త్రవేత్తకు సమస్యలు ఉంటాయి. మహిళలకు మనోనిబ్బరం అనేది తగ్గుతుంది. తెలుపు రంగు దుస్తులను దానం చేసి గణేశాష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆప్తులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఊహలో అంచనాలు నిజం కాగలవు. శ్రమపడ్డ ఫలితం కనిపిస్తుంది. పనులలో ముందడుగు పూర్తి వేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్త లావాదేవీలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు క్రీడాకారులకు సంతోషకరమైన రోజు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. మహిళలకు అంచనాలు ఫలిస్తాయి. గులాబీ రంగు దుస్తులను దానం చేసి సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. కొంతమందికి చూసినట్లయితే గ్రహ సంచారం బట్టి ఆదాయానికి మించిన ఖర్చులతో సతమతమవుతారు. ఇంటా బిడ్డ సమస్యలు చికాకు పరుస్తాయి. అనుకున్న కార్యక్రమాల్లో పూర్తిలో చేయడంలో కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ప్రయాణాలు మధ్యలో విరమిస్తారు. కాంట్రాక్టులు కొత్తలో తప్పిపోతాయి. వ్యాపారాలు మరింత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు తప్పించుకోలేని బాధ్యతలు అయితే మీద పడవచ్చు. రాజకీయవేత్తలు వైద్యులకు సమస్యలు పెరుగుతాయి. విద్యార్థులు ఎంత ఆశ పెట్టుకున్నా కూడా కొన్ని అవకాశాలు చేజారవచ్చు. మరి మహిళలకు మానసిక ఆందోళన ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు గులాబీ రంగు దుస్తులను దానం చేసి గణపతి స్తోత్రాలు పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. పెండింగ్ లో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఆత్మీయుల ఆదరణ అభిమానం పొందుతారు. పరిచయాలు పెరిగి ఉత్సాహంగా ఉంటారు. ఎంతటి వారినైనా అత్యంత నేర్పుగా ఆకట్టుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీలోని నైపుణ్యత వెలుగులోనికి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. ఇల్లు వాహనాలు కొనే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఈరోజు పట్టిందల్లా బంగారం అవడానికి గట్టి ప్రయత్నాలు చేయాలి. వినాయకునికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. మహాగణపతి మూల మంత్రము 11 సార్లు ఉదయం 11 సార్లు సాయంత్రం పఠించడం ద్వారా మేలు కలుగుతుంది. లక్కీ సంఖ్య 88. లక్కీ కలర్ పసుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.